హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రిడెక్స్ సాగా గురించి తెలుసుకుందాం. రియాక్ట్లో స్టేట్ మేనేజ్మెంట్ కోసం మనం రిడెక్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ రిడెక్స్లో థర్డ్ పార్టీ ఏపీఐ కాల్స్ చేయడానికి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి మనం ఈ రిడెక్స్ సాగా అనేది ఉపయోగించడం జరుగుతుంది. రిడెక్స్ సాగా ద్వారా మనం థర్డ్ పార్టీ ఏపీఐ కాల్స్ చేయొచ్చు. మీరు కనుక ఈ డయాగ్రామ్ చూసినట్లయితే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వ్యూ అనేది మనం కాల్ చేయడం జరుగుతుంది. వ్యూ అంటే ఏదైనా ఒక లాగిన్ కానీ రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ అవుతుంది. ఇక్కడ నుంచి డేటా కంట్రోల్ అనేది యాక్షన్స్ని కాల్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఒక ఫామ్ సబ్మిట్ అవుతుందో మనం యాక్షన్ని క్రియేట్ చేసి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఈ డిస్పాచ్ చేసినప్పుడు స్టోర్కి కనెక్ట్ అయి ఉన్న ఈ రెడెక్స్ సాగా మిడిల్వేర్ అనేది కాల్ అవుతుంది. ఈ రిడెక్స్ సాగా అనేది థర్డ్ పార్టీ ఏపీఐ కాల్స్ని చేస్తుంది. ఎప్పుడైతే ఏపీఐ కాల్ చేసి రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనం రెడ్యూసర్ని కాల్ చేయడం జరుగుతుంది. ఈ రెడ్యూసర్లో మనం స్టేట్ని అప్డేట్ చేస్తాం. అంటే రెస్పాన్స్ ఏదైతే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని రెడ్యూసర్లో స్టేట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ అప్డేట్ అయిన స్టేట్ని మనం వ్యూలో కాల్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ యాప్.js అన్న ఫైల్లో ఒక ఫామ్ని క్రియేట్ చేశాను, రిజిస్టర్ అనే ఫామ్ని. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఒక ఫామ్ని క్రియేట్ చేశాను. అందులో ఏంటంటే ఆ ఫామ్లో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనే 2 ఫీల్డ్స్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఫామ్ సబ్మిట్ చేయడానికి మనం హ్యాండిల్ సబ్మిట్ అనే ఒక ఈవెంట్ హ్యాండిలర్ని రాయడం జరిగింది. ఎప్పుడైతే డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తామో మనకి హ్యాండిల్ సబ్మిట్ అనే ఈవెంట్ హ్యాండిలర్ కాల్ అవుతుంది. సో ఈ హ్యాండిల్ సబ్మిట్ అన్న ఫంక్షన్లో మనం ఈ డేటా అనేది న్యూ ఫామ్ డేటా ద్వారా మనం డేటాను ఫెచ్ చేసుకుంటాం. తర్వాత డేటా డాట్ గెట్ ఆఫ్ ఈమెయిల్ ద్వారా ఈమెయిల్ వాల్యూని, అలాగే డేటా డాట్ గెట్ పాస్వర్డ్ ద్వారా పాస్వర్డ్ వాల్యూని మనం గెట్ చేసుకొని ఈ రెస్పెక్టివ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వేరియబుల్స్లో మనం అసైన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం దిస్ ప్రాప్స్ ఆఫ్ క్రియేట్ యూజర్ అనే ఒక యాక్షన్ని మనం కాల్ చేయడం జరుగుతుంది. దానికి పారామీటర్స్గా ఈమెయిల్ని పాస్వర్డ్ని పంపిస్తున్నాం. సో ఇక్కడ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ ద్వారా మనం యాక్షన్ని డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనే దాన్ని నేను కనెక్ట్ అన్న ఫంక్షన్లో సెకండ్ ఆర్గ్యుమెంట్కి పంపిస్తున్నాను. ఈ కనెక్ట్ ద్వారా మాత్రమే మనం స్టోర్ని యాక్సెస్ చేయగలుగుతాం. ఈ విధంగా డేటా పంపించినప్పుడు మనం స్టోర్కి డేటా అనేది యాక్షన్ డిస్పాచ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ రిడెక్స్ సాగా అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం రిడెక్స్ సాగా అనే ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి మనం టెర్మినల్లో npm స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ రిడెక్స్ -సాగా స్పేస్ -సేవ్ -dev అనే ఈ కమాండ్ ద్వారా మనం ఈ రిడెక్స్ సాగా ప్యాకేజీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. -సేవ్ -dev అంటే ఏంటంటే dev డిపెండెన్సీగా మనకి package.jsonలో సేవ్ అవుతుంది. నేను ఆల్రెడీ రిడెక్స్ సాగా అనే ప్యాకేజీని ఇన్స్టాల్ చేశాను, అందుకని చెప్పి నేను ఇప్పుడు ఏమీ ఇన్స్టాల్ చేయట్లేదు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం store.js ఫైల్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఫ్రమ్ రిడెక్స్ సాగా. ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే క్రియేట్ సాగా మిడిల్వేర్ అనేదాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి ఒక కాన్స్ట్రక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సాగా మిడిల్వేర్.
క్రియేట్ సాగా మిడిల్వేర్ ఫంక్షన్. ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని స్టోర్కి కనెక్ట్ చేయాలి. సో ఈ స్టోర్ని కనెక్ట్ చేయడం కోసం మనం రీడెక్స్ నుంచి అప్లై మిడిల్వేర్ అనే ఒక ప్యాకేజీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ స్టోర్లో అప్లై మిడిల్వేర్లో ఈ క్రియేట్ సాగా మిడిల్వేర్ని మనం ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. సాగా మిడిల్వేర్ ఈ విధంగా మనం ఈ సాగా మిడిల్వేర్ని మనం స్టోర్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం ఒక సెగా ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. సో నేను అందుకని చెప్పని యూజర్ సెగా డాట్ జేఎస్ని అంటే ఈ సెగాస్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి అందులో నేను యూజర్ సెగా డాట్ జేఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. ఇందులో మనం ఏపీఐ కాల్ చేయడం జరుగుతుంది. దీనికోసం మనం జనరేటర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ ఆఫ్ స్టార్ యూజర్ సెగా ఇది జనరేటర్ సింటాక్స్ అనమాట. మీకు కనుక జనరేటర్స్ అనేది ఐడియా లేకపోతే మీరు US6 జనరేటర్స్ అని చెప్పిన గూగుల్లో కొట్టినట్లయితే మనకి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వస్తుంది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ జనరేటర్స్లో మనం ఈల్డ్ అనే దాన్ని మనం ఒకటి ఉపయోగించడం జరుగుతుంది. ఈల్డ్ స్పేస్ టేక్ లేటెస్ట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఈ టేక్ లేటెస్ట్ అనేది రెడెక్స్ సాగాలో ఒక ఎఫెక్ట్ అనమాట. అంటే ఇది ఒక హెల్పర్ లాగా మనకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ టేక్ లేటెస్ట్ ఫ్రమ్ రీడెక్స్ సాగా /ఎఫెక్ట్స్. దీని నుంచి మనం ఈ టేక్ లేటెస్ట్ అనే హెల్పర్ అని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టేక్ లేటెస్ట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా ఇక్కడ ఏదైతే ఇచ్చామో యాక్షన్లో టైప్ యాడ్ యూజర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సెకండ్ ఆర్గ్యుమెంట్గా ఫంక్షన్ నేమ్ని ఇవ్వాలి. సో ఈ ఫంక్షన్ మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫంక్షన్ స్టార్ యాడ్ యూజర్. ఇక్కడ మనం థర్డ్ పార్టీ ఏపీఐ కాల్స్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి థర్డ్ పార్టీ ఏపీఐ కాల్స్ ఏం లేవు కాబట్టి ఒకవేళ కాల్ చేసి సక్సెస్ అయినట్లయితే అని జూమ్ చేసుకున్నట్లయితే సక్సెస్ అయింది అని చెప్పి అనుకున్నప్పుడు ఈల్డ్ మనం ఒక యాక్షన్ని డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం టైప్ వచ్చేసేటప్పటికి యాడ్ యూజర్ సక్సెస్ ఇచ్చాను. అలాగే పేలోడ్ వచ్చేసేటప్పటికి యూజర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. అనే ఒక పేలోడ్ ఒక డేటాని మనం కాల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యాడ్ యూజర్ కాల్ అయ్యి ఏపీఐ కాల్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయితే మనం ఒక యాక్షన్ డిస్పాచ్ చేస్తున్నాం. ఈ యాక్షన్ డిస్పాచ్ చేసినప్పుడు మనం రెడ్యూసర్ అనేది కాల్ అవుతుంది. ఈ యూజర్ రెడ్యూసర్ నేను ఆల్రెడీ యాడ్ యూజర్ సక్సెస్ అనేది నేను కాల్ రాయడం జరిగింది స్క్రిప్ట్. దీనివల్ల ఏంటంటే యాక్షన్ టైప్ ఎప్పుడైతే యాడ్ యూజర్ సక్సెస్ అవుతుందో అప్పుడు స్టేట్ని నేను అప్డేట్ చేస్తున్నా. ఏమైనా అప్డేట్ చేస్తున్నా అంటే స్టేటస్ సక్సెస్ అని, అలాగే మెసేజ్ ఈ యాక్షన్ డాట్ పేలోడ్లో ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ మెసేజ్గా నేను యూజ్ చేస్తున్నాను. అంటే యూజర్ సెగాలో నేనేం రాశానంటే యూజర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ని మనం
ఇక్కడ మెసేజ్ అన్న ప్రాపర్టీకి అసైన్ చేసాం. సో ఈ యూజర్ సెగాని మనం ఇన్వోక్ చేయాలి కదా. సో అందుకని చెప్పి స్టోర్లో ఈ యూజర్ సెగా ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యూజర్ సెగా ఫ్రమ్ యూజర్ సెగా అన్న ఫైల్. సో ఈ యూజర్ సెగా అనే ఫైల్ని మనం సాగా మిడిల్వేర్ డాట్ రన్ అనే మెథడ్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. సో ఈ విధంగా మనం మిడిల్వేర్ని క్రియేట్ చేసి మనం అందులో యూజర్ సెగా అనే దాన్ని మనం రన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే యాప్ డాట్ జేఎస్ ఫైల్లో ఒక యాక్షన్ డిస్పాచ్ చేసాం, యాడ్ యూజర్ అని. అది డిస్పాచ్ చేసినప్పుడు యూజర్ సెగా అనేది కాల్ అయ్యి ఇక్కడ నుంచి ఈ యాడ్ యూజర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ ఈల్డ్ పుట్ మళ్ళీ మనం ఇంకొక యాక్షన్ డిస్పాచ్ చేసాం, సక్సెస్ అయింది కాబట్టి. సో యాడ్ యూజర్ అనే ఒక యాక్షన్ డిస్పాచ్ అయినప్పుడు యూజర్ రెడ్యూసర్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ స్టేట్ అప్డేట్ అవుతుంది. దాన్ని నేను ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. ఆ రిటర్న్ చేసిన స్టేట్ అప్డేటెడ్ వాల్యూ అనేది యాప్ డాట్ జేఎస్లో మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనే ఫంక్షన్లోకి వస్తుంది. సో దీన్ని కూడా మనం ఈ కనెక్ట్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. దీన్ని ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. అలా పాస్ చేసినప్పుడు మాత్రమే మనకి స్టేట్ అప్డేటెడ్ స్టేట్ వాల్యూ అనేది వస్తుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ యూజర్ రెడ్యూసర్లో అకౌంట్ స్టేటస్ అనేది ఉన్నట్లయితే ఈ అకౌంట్ స్టేటస్ అనే దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం, లేకపోతే ఎంటీని మనం సెట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ స్టేట్ అనేది అప్డేట్ అవుతుందో మనకి ప్రాపర్టీస్లోకి వచ్చేస్తుంది. సో దిస్ ప్రాప్స్ డాట్ అకౌంట్ స్టేటస్ డాట్ స్టేటస్ ఇది ఉన్నట్లయితే ఈ అకౌంట్ స్టేటస్లో ఉన్న మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నాము, లేదంటే ఎంటీ డిస్ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ స్టోర్లో మాడ్యూల్ నాట్ ఫౌండ్ కాంట్ రిజాల్వ్ యూజర్ సెగా అని చెప్పి మనకి ఎర్రర్ వచ్చింది. సో ఈ యూజర్ సెగా అనేది మనకి సెగా అన్న డైరెక్టరీలో ఉంది. సో అందుకని చెప్పని సెగా స్లాష్ యూజర్ సెగా ఇక్కడ చూసినట్లయితే యూజర్ సెగా డాట్ జేఎస్ పుట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. సో పుట్ అనేది మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో పుట్ ఈ రెడెక్స్ సెగా ఎఫెక్ట్స్ నుంచి మనం ఈ పుట్ అనే దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసినట్లయితే కనుక మనకి అప్లికేషన్ లోడ్ అయింది. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి harish@gmail.com అని ఇస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చేసేపటికి ఒక వాల్యూ ఇచ్చాను. ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నానో మనకి యూజర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇక్కడ కన్సోల్లో చూసినట్లయితే ఫామ్ డేటా అనేది మనకి డిస్ప్లే కనిపిస్తుంది. అలాగే లేటెస్ట్ స్టేట్ వాల్యూ వచ్చేసేటప్పటికి స్టేటస్ సక్సెస్ మెసేజ్ యూజర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. యూజర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా మనం రెడెక్స్ సెగాని ఉపయోగించుకొని మనం యాక్షన్స్ని డిస్పాచ్ చేసుకోవడం, స్టేట్ని అప్డేట్ చేసుకోవడం వంటివి చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.